వత్సరాదినే వసుధుసుగనే ఆసవికృతినే వసంతలక్ష్మినే వత్సరాదినే వసుధుసుగనే ఆసవికృతినే వసంతలక్ష్మినే వత్సరాదినే వసుధుసుగనే ఆసవికృతినే వసంతలక్ష్మినే వత్సరాదినే. అందరూదయమిలేవాలి పెద్దకు దండం పెట్టాలి అందరూదయమిలేవాలి పెద్దకు దండం పెట్టాలి తలంటు స్నానం చేయాలి వేలుకు ముంగిట వాలాలి తలంటు స్నానం చేయాలి వేలుకు ముంగిట వాలాలి ఉగాది పండుగ వచ్చింది మొగాల నగముల తెచ్చింది కమ్మని పచ్చడి ఇచ్చింది కమ్మని ఎడందమిచ్చింది ఉగాది పండుగ వచ్చింది. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. 14 లేత ప్రాయంలోనే కాకతీయ సామ్రాజ్య అధికారాన్ని చేపట్టిన మహారాణి రాణి రుద్రమదేవి దక్షిణాదిని పాలించే చోళులు మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని రాజ్యాన్ని కాపాడిన యోధురాలు రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవికి కళలు సాహిత్యం అంటే ఎనలేని మక్కువ. ఏకశిలా నగరంగా పిలిచే ప్రస్తుత వరంగల్ కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించింది. గణపతి దేవ మహీపతి కన్న సుకృతి రుద్రమ్మ కాకతీయ యుగ గోపుర కలశాకృతి రుద్రమ్మ అదిగో తెలుగు సాహితీ చరిత్రలో మొట్టమొదటి వాగ్గేయకారుడు కాళ్లపాక అన్నమాచార్యుడు. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి పద కవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలంలోని నరసింహస్వామిని కీర్తిస్తూ 32,000కు పైగా కీర్తనలు రచించాడు. తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన ద్విపద రామాయణమును రాసింది 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి మొల్ల. పరమశివుడినే తన గురువుగా భావించి ఆనాటి రాజ సాంప్రదాయానికి భిన్నంగా తన రామాయణాన్ని ఏ రాజుకు అంకితం చేయకుండా
ఆ శ్రీరామునికే సమర్పించి స్త్రీ శక్తికి నిర్వచనం చెప్పిన మహాకవయిత్రి మొన్న. సంస్కృతంలో రచించిన భాగవతాన్ని తెలుగీకరించిన మహాకవి బమ్మెర పోతన, పండిత పామరులను ఏకసమానంగా అలరించిన గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర వంటి అధ్యాయాలతో విరచిల్లిన ఆంధ్ర మహాభాగవతం తెలుగు సారస్వత చరిత్రలో కలకాలం నిలిచిపోయే ఒక మణిహారం. శ్రీకృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ. 16వ శతాబ్దంలో కన్నడాంధ్ర రాజ్యాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న రాయలవారు తెలుగు భాషను, సంగీత సాహిత్యాలను అగ్రపీఠాన అధిష్ఠింపచేశారు. భద్రాద్రి శ్రీరామనామామృత సంకీర్తనకై జీవితాన్ని కైంకర్యం చేసిన రామభక్తుడు శ్రీరామదాసు. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. తన భక్తితో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడినే నేలకు దించి తను కప్పంగా కట్టవలసిన సొమ్ము శ్రీరామునితో కట్టించిన రామదాసు కీర్తనలు ఈనాటికి ప్రతి ఇంటా మారుమ్రోగుతున్నాయి. భారత కోకిలగా ప్రసిద్ధి చెందిన స్వాతంత్ర సమర యోధురాలు సరోజినీ నాయుడు. 1905లో స్వాతంత్ర్యోద్యమానికి నడుం బిగించిన సరోజినీ నాయుడు గోపాలకృష్ణ గోఖలే, రవీంద్రనాథ్ ఠాగోర్, అనీ బెసెంట్, మహాత్మా గాంధీ మరియు నెహ్రూల వంటి ఎందరో మహానేతలతో కలిపి పనిచేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ మరియు సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో జైలుపాలైన మహిళా నాయకురాలు సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్ తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వాతంత్ర భారతదేశపు తొలి మహిళా గవర్నర్. అలాగే పేరొందిన మంచి కవయిత్రి, స్త్రీ జాతికి శిరోమణి, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు. దీక్షభూమి సాగరా తెలుగు వీర లేవరా, దీక్షభూమి సాగరా దేశమాత శ్రేష్ఠ కోరి తిరుగుబాటు చేయరా. తెల్లవారి ఆటవిక పాలనకు అడుగడుగునా అడ్డు తగిలిన తెలుగు చిచ్చర పిడుగు అల్లూరి సీతారామరాజు. ఆంగ్లేయుల అరాచకాలను త్రిప్పికొట్టడంలో, వారి పన్నాగాలను పసిగట్టడంలో, తెల్లవాడి పోలీస్ స్టేషన్లను చెప్పి కొట్టడం సీతారామరాజు ప్రత్యేకత. తనకందుబాటులో ఉన్న ఆటవిక జనంతో, వెదురు విల్లంబులతో మన నేలపై పెరిగిన చెట్టు చేమలపై పాకే తెల్ల చీమలను తన తెలుగు పాదంతో నులిమేశాడు. ఆంగ్లేయులకు సింహస్వప్నమై మిగిలాడు. ఆంధ్ర పౌరుషమై రగిలాడు. రామరాజుని బంధించేందుకు విఫల ప్రయత్నాలు చేసిన ఆంగ్లేయులు మాట్లాడడానికి అని పిలిచి న్యాయోపాయంతో సీతారామరాజుని చెట్టుకు కట్టి తూటాలతో మట్టు పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీం నిజాం నవాబు పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపై నడిపించిన ఉద్యమకారుడు కొమరం భీం. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు మరియు జోడేఘాట్ గుట్టల కేంద్రంగా నిజాం నవాబుపై గెరిల్లా పోరాటాన్ని కొనసాగించిన మహావీరుడు. జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్య జీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన నిస్వార్థమైన జీవితం గడిపిన మహనీయ మనీషి పింగళి వెంకయ్య 19 ఏళ్ల వయసులో దేశభక్తితో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఓయల్ యుద్ధంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దక్షిణాఫ్రికాలో ఉండగా మహాత్మా గాంధీని కలిశారు. గాంధీతో వెంకయ్యకు ఏర్పడిన ఈ సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు నిలిచింది. 1916లో భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్ లో రాసి ప్రచురించారు. 1916లో లక్నోలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య గారు రూపకల్పన చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. భారత వినీలాకాశంలో రెపరెపలాడే త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గారు తెలుగు జాతికే గర్వకారణం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. దేశం మనదే, తేజం
14 లేత ప్రాయంలోనే కాకతీయ సామ్రాజ్య అధికారాన్ని చేపట్టిన మహారాణి రాణి రుద్రమదేవి దక్షిణాదిని పాలించే చోళులు మరాఠా ప్రాంత యాదవులను సమర్థవంతంగా ఎదుర్కొని